రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పెట్టిండో ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు మన తరఫున పెడుతున్నాడు. అందుకని మనం ఇప్పుడు ఒక్కసారి బలరాం నాయక్ గారు మన ఏరియా అతను, మనకు తెలిసిన అతను, అందరికీ పరిచయస్తుడు. ఆయన గెలిస్తే నాకు తోడుగా ఉంటాడు. మన ఏరియా ఇంకా బాగుపడుతుంది. మన ములుగు బిడ్డ కాబట్టి ఇంతకుముందు కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇలా ములుగులో కనబడే ఏరియా హాస్పిటల్ కూడా ఆయనే 5 కోట్లతోటి కేంద్రం నుంచి ఆ రోజు సోనియమ్మ ఇస్తే తీసుకొచ్చిన హాస్పిటల్ డబ్బులే. కాబట్టి ఈ రోడ్లైనా ఏదైనా కూడా మా చేతిలో ఉంటది. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ ఓటేయండి. ఇప్పటికి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చూసిరు, సరే దింపేసినాం. ఇప్పుడు బీజేపీ కూడా 10 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళు కట్టుకునే బట్టల మీద పన్ను, పిల్లలు తాగే పాల మీద పన్ను, ప్రతి దాని మీద పన్నులు పెట్టారు. ప్రతిది 500 ఉండే గ్యాస్ తీసుకొచ్చి 1200 చేసే ఇన్నేళ్లు. ఇప్పుడు మనం 500 చేసినాం. కాబట్టి అన్నిటికి కూడా ధరలు తగ్గించి మీకు జనానికి లాభం అయ్యేటట్టుగా. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా ఇంత భూమి ఉంటే మీరు కొట్టుకున్నారు, దున్నుకున్నారు, బతికిరు. గత 10 ఏళ్లలో మిమ్మల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టిరో, ఇది గవర్నమెంట్ భూమి అని, ఇది అడవి భూమి అని, ఇలా దున్నొద్దని ఎన్నో కష్టాలైనాయి. కాబట్టి అవన్నీ పోతాయక్క. ఒక్కసారి ఇందిరమ్మ మనవన్ని మనం ప్రధానమంత్రి చేసుకుందాం. అందరికి ఇండ్లు వస్తాయి, పెన్షన్లు పెరుగుతాయి. అదే విధంగా రైతు బంధు కూడా, రైతు బీమా, రైతు రుణమాఫీ కూడా. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో. ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెసే చేసి అది నిరూపించుకునే బాధ్యత మాది. కాబట్టి ఇలా పదవులు పోగానే కేసీఆర్ గారు బస్ వేసుకొని వస్తారు. ఒక్క రోజన్నా ఓట్లప్పుడు తప్ప ఎప్పుడన్నా మన ఏరియాకి వచ్చిందా? ఏ ఊర్లన్నా తిరిగిందా? ఇప్పుడు ఊరు వచ్చి బస్సు పట్టుకొని మేము వచ్చి 3 నెలలు కాలే. 3 నెలల నుంచి మళ్ళీ 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఏం పని చేద్దామన్నా కోడ్ ఉంటది కాబట్టి ఏం చేయడానికి లేదు. ఎలక్షన్ ఇంకా 4 రోజుల దాకా ఈ కోడ్, ఎలక్షన్ కోడ్ ఉంటది కాబట్టి అయిపోగానే ఇండ్లు లేని వాళ్ళకి ముగ్గులు పోస్తాం. రైతు రుణమాఫీ జరుగుతుంది. పిల్లలకి ఇప్పటికీ 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 3 నెలల 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా